ఉదయాన్నే పులిగుండాల ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. గ్రామాల్లో ప్రయాణం సాగుతున్నంతసేపు పశువులతో రైతులు దారికి రెండు వైపులా పచ్చని పొలాల మధ్య ప్రయాణంతో మనసు మురిసిపోతుంది. నోటిలో వేప పుల్లలతో అరుగులపై మగవారి ముచ్చట్లు, వ్యాపారస్తుల బట్టల బండ్ల చుట్టూ ఆడవారి బేరసారాలు ముచ్చటగా కనిపిస్తుంటాయి. మధ్య మధ్యలో కూరలోకి 10 రూపాయల మంచి నూనె కొనే అంగళ్ళ చుట్టూ సరుకుల కోసం గుంపులు గుంపులుగా, అక్కడక్కడ షడన్ బ్రేకులు పడే రోడ్డు మధ్యలో చిన్నారుల ఆటపాటలు, ఇలా గ్రామాల్లో ప్రయాణం సాగుతున్నంతసేపు పాత రోజులను గుర్తు చేస్తోంది. బ్రహ్మాలకుంట గ్రామం దాటిన తర్వాత కనకగిరి ఫారెస్ట్ ప్రారంభమవుతుంది. గ్రామం చివరి నుంచి గిరిజనులు పోడు చేసుకుని వ్యవసాయ పొలాల చుట్టూ వెదురు బొంగులతో ఏర్పాటు చేసుకున్న కంచె చూసేందుకు చాలా బాగుంటుంది. రోడ్డుకి ఇరువైపులా ఉన్న మొక్కలపై ఇరానీ టీ ఒలికిపోయినట్లు ఎర్రటి రంగులో మట్టి కొట్టుకొని ఉంటాయి. మట్టి రోడ్డుపై ప్రయాణం వలన ఈ ఎర్రటి మట్టి కొట్టుకొని అది కూడా చూసేందుకు ఒక అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి ముందుకు సాగుతుంటే ఎకో టూరిజం చేపట్టిన టూరిజం డెవలప్మెంట్ పనులు ప్రారంభమవుతాయి. హాయ్, హలో, వెల్కమ్ టు రామ్కి ట్రావెల్ వీడియోస్. మనం ఈరోజు కనిగిరి అడవిల్లో ఎన్నో అందాలు ఉన్నాయి. ఈ అందాలకు సంబంధించి పులిగుండాల ప్రాజెక్టు మేజర్. ఈ పులిగుండాల ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు మన ట్రావెల్ వీడియోలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి పూర్తిగా మనం ఈ కనిగిరి అడవులకు ఆనుకున్న ఈ పులిగుండాల ప్రాజెక్ట్ ఏదో ఉందో దీన్ని ఎకో టూరిజం వారు ఇప్పుడు దీన్ని డెవలప్ చేస్తూ ప్రజలకు మంచి టూరిజం స్పాట్ ని అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలోనే ప్రధానంగా కట్టే ఆర్చి, ఈ ఆర్చి దగ్గర నుంచి ఈ టూరిజం స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి అసలు ఈ కనిగిరి అడవిలో ఎలాంటి పక్షులు ఉన్నాయి, ఎటువంటి జంతువులు జీవిస్తున్నాయి, అసలు ఇక్కడ అందాలు ఏంటనేది పూర్తిగా తెలుసుకుందాం రండి.
పులిగుండాల అందాలను ఆస్వాదించాలంటే ముందుగా పాలపిట్ట టవర్ వరకు చేరుకోవాలి. పాలపిట్ట టవర్ ఎక్కి పులిగుండాల చెరువును చూస్తుంటే ఊటీ, కొడైకెనాల్, అరకు లోయల్లో నుంచి చూస్తున్న అనుభూతి కలుగుతుంది. చుట్టూ ఒకదాని వెనుక ఒకటి దాక్కుని ఉన్న కొండల మధ్య నీటి మడుగు అద్భుతంగా ఉంటుంది. గుట్టల మధ్యలో నుంచి ఎన్నో రకాల పక్షుల అరుపులతో కనులు చెవులు వింపుగా ఉంటాయి.